భవిష్యవాణి చెప్తారా, జాతకం చెప్తారా? భవిష్యవాణి ఏంటిది, జాతకం ఏంటి? భవిష్యవాణి నేను ఎవరికి చెప్పను. ఇప్పుడు ఒక మనిషి కండిషన్ బాగాలేకపోయినా ఏ గుడికి వెళ్ళటం వల్ల ఎక్కడో రెమెడీ, కొంతమంది చాలా మరుగుమందు పెడుతుంటారు. అదొక అసహ్యమైన కరమైన చర్య అన్నమాట. ఎంతసేపు అదే థాట్. సింధు మాతాజీకి అలా ఈ అపాయం ఉంది, లేకుంటే మంచి జరగబోతుంది అన్నది మీరు ఎలా తెలుసుకుంటారు? మామూలుగా ధ్యాన స్థితిలో కూర్చున్నప్పుడు మీరున్నారు 10 నిమిషాలు కళ్ళు మూసుకుందనుకో, మనం ఫ్యూచర్ లోకి వెళ్ళొచ్చు, పాస్ట్ లోకి వెళ్ళచ్చు. నాగదోషం అనేది ఏంటమ్మా అసలు? నాగదోషం అంటే ఎప్పుడైనా వంటి దోషాలు ఎందుకు ఏర్పడతాయండి? పవర్స్ చెప్తున్నారు కదా, మీరు ఎప్పుడైనా గత జన్మ గురించి ఆలోచించారా? హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ యాంకర్ పప్పు. ఈరోజు మనం ఒక స్పెషల్ గెస్ట్తోనే ఉన్నామండి. ఆ గెస్ట్ ఎవరో కాదు, భద్రకాళి పీఠం సింధు మాతాజీ గారితో ఉన్నాము. చూస్తే కనుక సోషల్ మీడియాలో చాలా వైరల్ అయ్యారు. సింధు మాతాజీ అనగానే ఏంటిది మేడం, చాలా విషయాలు చాలా క్లుప్తంగా చెప్తున్నారు. అసలు ఈ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నారు. అసలు శక్తులు ఉన్నాయా లేవా, అసలు ఏంటిది సింధు మాతాజీ ఏంటిది, తన భద్రకాళి పీఠంగా పేరు తెచ్చుకున్నారు. తన మాటలు తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం కొన్నాం. మీ దగ్గరికి వస్తారు కదా, మీరు భవిష్యవాణి చెప్తారా, జాతకం చెప్తారా? భవిష్యవాణి ఏంటిది, జాతకం ఏంటిది? అసలు భవిష్యవాణి నేను ఎవరికి చెప్పను. ఫ్యూచర్ ఎందుకు చెప్పను అంటే, ఇప్పుడు గ్రహ ప్రభావాలు ఉందనుకుంటున్నాం, రెమెడీస్ చేసుకుంటారు. అప్పుడు నేను చెప్తే అది మారిపోతుంది కదా. ఇప్పుడు ఒక మనిషి కండిషన్ బాగాలేకపోయినా ఏ గుడికి వెళ్ళటం వల్ల ఎక్కడో రెమెడీస్ చేసుకోవడం వల్ల ఆ కర్మ అనేది తప్పుతుంది. కాబట్టి మనం చెప్పిన భవిష్యవాణి అక్కడ ఫేక్ అయిపోతుంది. ఎవరికి నేను భవిష్యవాణి అనేది చెప్పడం జరగదు. వాళ్ళ ప్రాబ్లం చెప్పినప్పుడు ఏ విధానంలో ముందుకెళ్తే మీరు సక్సెస్ అవుతారు అని సజెషన్ అలా ఇచ్చి వాళ్ళకే వదిలేస్తాను. నేను ప్రెసెస్ పెట్టడాలు, రమ్మని చెప్పి పిలవటాలు ఏమీ ఉండవు. అడ్వర్టైజ్ ఇచ్చుకోవటాలు, వస్తే పలానా సమస్య అంటే పలానా చేసుకోండి, ఇంకా వాళ్ళ ఇష్టం. ఇప్పుడు దేవత పూజ అనేది వాళ్ళు ఇష్టపడి చేసుకోవాలి. శరణాగతితో మనం ప్రెషర్ పెట్టి వాళ్ళతో చేయించుకున్నా దానివల్ల వాళ్ళకి యూజ్ ఉండదు. అది కొంతమంది చాలా మరుగుమందు పెడుతుంటారు, భార్య భర్తలు మధ్యలో జరుగుతుంటది. కొంతమంది చాలా వరకు ఇప్పుడు జరుగుతున్నాయి. ఈ మరుగుమందు అనేది ఏంటిదమ్మా అసలు? ఇది మరుగుమందు అనేది ఒక స్లో పాయిజన్ మూలిక. అది ఒక మూలిక. అది కొంచెం మీడియా ముఖంగా మనం చెప్పకూడదు కానీ అదొక అసహ్యమైన కరమైన చర్య అన్నమాట. కొబ్బరి చెప్ప తీసుకొని దాంట్లో మనిషి యొక్క వ్యర్థాలని ఎండబెట్టి దాన్ని కొట్టి దాంట్లో ఆ మరుగు మందులు ఆ మూలికలో కలిపి చికెన్ లో పెడతారు. అది ఏమవుతుందంటే డైజెస్ట్ అవ్వదు మనిషి కడుపులో. ఏ ఫుడ్ లో అయితే పెట్టారో, ఇప్పుడు చికెన్ లో పెట్టారు, చికెన్ తినలేడు అనమాట అబ్బాయి. అబ్బాయికి ఏంటి, ఆ కడుపులో నుంచి బ్లడ్ లోకి వెళ్ళి బ్రెయిన్ లోకి వెళ్ళిపోతుంది. అది ఎంతసేపు అదే థాట్. మరుగు మందు పెడితే అమ్మాయి 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 అని. మరుగు మందు పెట్టిన వాళ్ళు ఇంకా డబ్బులు లాగే కాన్సెప్ట్. ఇప్పుడు బాగా అబ్బాయి బిజినెస్ మెన్ అనుకుందాం, అమ్మాయికే అడక్ట్ అవ్వాలి, అమ్మాయినే చూడాలనుకుంటే ఈ విధంగా చేసినప్పుడు అమ్మాయి జీన్స్ ఈ అబ్బాయిలోకి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోవటం వల్ల ఎంతసేపు ఆ అమ్మాయి మీద థాట్స్ ఉండడం వల్ల ఇతనికి కొన్ని రోజులకి ఏమైతుందంటే ప్యారలైజ్ అయిపోతుంది. కాలు చెయ్యి పడిపోవటం ఈ మధ్య మీరు ఎక్కువ చూస్తున్నారు. ప్యారలైజ్ కేసులు చాలా ఎక్కువగా ఉంటున్నాయి. అంత లోపల ఈ అమ్మాయిలు డబ్బులు లాగేస్తారనమాట. అతనికి ఆ అమ్మాయి కనిపించకపోతే ఇంకా పిచ్చిగా నరాలు కూడా షేక్ అయిపోతాయి. అంటే అలా ఆ విధంగా ఉంటుంది ఆ పరిస్థితి. అలా ఉన్నప్పుడు ఏంటంటే టెంపుల్స్కి వెళ్ళండి. టెంపుల్లో కానీ పీస్ఫుల్గా ప్రశాంతంగా అనిపించిందా, మంచిగా ఏదైనా యజ్ఞం చేసుకోవడం ఉత్తమం, అమ్మవారిని ఆశ్రయించడం ఉత్తమం. కానీ ఎక్కువ వరకు ఇదే జరుగుతుంది సార్. ఇప్పుడు ఏంటంటే అందరూ ఇన్స్టెంట్లకు అలవాటు పడిపోయారు. అంటే పక్కన వాళ్ళ డబ్బుని ప్రూఫ్స్ లేకుండా ఎలా దోచేయాలి. ఓకే, మీరు ఇప్పుడు పూజలో కూర్చున్నప్పుడు ఇప్పుడు మీరే ఉన్నారు, సింధు మాతాజీకి అలా ఈ అపాయం ఉంది, లేకుంటే మంచి జరగబోతుంది అన్నది మీరు ఎలా తెలుసుకుంటారు? మామూలుగా ధ్యాన స్థితిలో కూర్చున్నప్పుడు ఎవరికి ఎవరి గురించైనా తెలుస్తుంది. ఎవరి గురించైనా ఎవరైనా చూసుకోవచ్చు. ఏంటంటే మన కాన్సన్ట్రేటెడ్ పవర్, కాన్సన్ట్రేషన్ పవర్. ఇప్పుడు మీరున్నారు 10 నిమిషాలు కళ్ళు మూసుకుందనుకో రకరకాల సంఘటనలు వస్తాయి, తెలుస్తుంటాయి. నేను ఎంతసేపు లోన్లీగా పీస్ఫుల్ గా మంత్ర జపం చేసుకుంటూ ఉంటాను, ప్లెజెంట్ గానే ఉంటాను. అన్నెసెసరీ ఏమి అసలు నేను ఇచ్చే ఇంటర్వ్యూలు కూడా నేను చూసుకోను. అసలు ప్రశాంతంగా ఎందుకు ఆ కామెంట్లు చదువుకోవాలి, మన ప్రశాంతత మనం ఎందుకు పోగొట్టుకోవడం అని జపం చేసుకుంటా. ప్లెజెంట్ గా ఉన్నప్పుడు ఏంటంటే మన మీద ఫోకస్డ్ పెరుగుతుంది. ఎనర్జీ ద్వారా వచ్చే ఫోకస్ వల్ల మూలాధార చక్రం నుంచి ఎనర్జీ థర్డ్ ఐకి వెళ్ళింది అనుకుందాం. ఆ థర్డ్ ఐ నుంచి మనం ఫ్యూచర్ లోకి వెళ్ళొచ్చు, పాస్ట్ లోకి వెళ్ళొచ్చు. మంత్రంతో పాస్ట్ లో ఏం జరిగిందా అని తీసుకెళ్తుంది మన స్పిరిట్ ని, మళ్ళీ ఫ్యూచర్ లో ఏం జరుగుతుందా అని తీసుకెళ్తుంది.
అసలు నాతో పాటు కొన్ని వందల వేల ఎక్స్పీరియన్స్లు నేను చెక్ చేసుకుంటాంట నిజమేనా అమ్మవారు ఇది చెప్పింది, ఓకే ఇది నిజమే అని చెక్ చేసుకుంటూ ఉంటాను. నేను ఎలా ఫీల్ అయ్యాను, నేను ఎలా తెలుసుకోగలిగాను, పబ్లిక్ కూడా అలాగే తెలుసుకోవాలి అనుకుంటాను. మంత్ర జపం చేస్తే ఎవరికైనా తెలుస్తుంది. నేనే మహిమాన్వితురాలు కాదు, ప్రతి ఒక్కరికి మహిమలు ఉన్నాయి. కాకపోతే నేను గుర్తించాను, వాళ్ళు గుర్తించట్లేదు అంతే. ఓకే, చిన్నప్పటి నుంచి గుర్తించారు కాబట్టి ఎవరికైనా వస్తాయి. ఇప్పుడు ఎవరైనా పూజల్లో కూర్చొని 41 రోజులు అయ్యప్ప దీక్షలు చేయండి, వాళ్ళకు కూడా విజన్ వస్తుంది. ఎవరికైనా వస్తాయి విజన్స్. కొంతమందికి నాగదోషం అని అంటారు. నాగదోషం అనేది ఏంటమ్మా అసలు? నాగదోషం అంటే ఎప్పుడైనా సర్పాలకు హాని చేస్తుంటే ఈ జన్మలో గాని, వాళ్ళ పూర్వీకులు గాని, ప్రీవియస్ జన్మల్లో గాని, వాళ్ళ గ్రహ ప్రభావంలో పుడతారు నాగదోషంలో. వాళ్ళ జాతక ప్రభావం ప్రకారం నాగదోషంలో ఉన్నప్పుడు దానికి తగిన పూజలు చేసుకోవచ్చు. ఇటువంటి దోషాలు ఎందుకు ఏర్పడతాయంటే మనం చివరి క్షణాల్లో ప్రాణాలు వదిలేసి నెక్స్ట్ జన్మ తీసుకున్నప్పుడు ఇక్కడ ఏ విధంగా అయితే బతికామో ఆ గ్రహానుసారంగానే భూమి మీద ఆత్మ జన్మ తీసుకోవడం అనేది జరుగుతుంది. కాబట్టి గురుచండాల యోగం అనడం, కాలసర్ప దోషాలు అనటం, వీటికి రెమెడీస్ చేసుకుంటే చాలు. కానీ నాగదోషం ఉన్న వాళ్ళు పెళ్లి జరగవు, పిల్లలు పుట్టరు అని అంటుంటారు. సమస్య అంటే ఖచ్చితంగా పరిష్కారం ఉంటుంది. అదే చాలా వరకు అట్లా పరిష్కారం తెలియకుండా అలానే ఉంటున్నారు. ఎందుకు చేసుకోవచ్చు. ఇప్పుడు బ్రాహ్మణులు ఉన్నారు, మంచిగా బ్రాహ్మణులను ఆశ్రయించండి. లేదంటే ఎవరైనా పూజలు బాగా చేసి మీకు నమ్మకం ఉంటే వాళ్ళని ఆశ్రయించండి. వాళ్ళు ఏదైనా చదువుకొని ఉంటారుగా, ప్రతిదీ వాళ్ళకి తెలుసు. కానీ మీరు ఇన్ని పవర్స్ చెప్తున్నారు కదా, మీరు ఎప్పుడైనా గత జన్మ గురించి ఆలోచించారా? గత జన్మ గురించి తెలుసుకున్నారా? వస్తాయి, ఆటోమేటిక్ గా వస్తాయి, ఖచ్చితంగా వస్తాయి. ఓకే, మీరేంటిది గత జన్మలో అసలు? నేను యోగిని, అప్పుడు కూడా చేశాను అమ్మవారిని పొందాలని. గత జన్మ అసలు ఉంటుందమ్మా? గత జన్మ అనేది ప్రతి మనిషికి ఎవరైనా చూసుకోవచ్చు. అది వాళ్ళ ప్రీవియస్ జన్మలు ఎవరికైనా కనిపిస్తాయి. ఎలా అమ్మా, ఏం చేయాలి అసలు? మంత్ర జపమే. ఎవరైనా మంచి మీకు నమ్మకం ఉన్న గురువుని ఆశ్రయించి చక్కగా మంత్రం తీసుకొని జపం చేసుకుంటే మీకు గత జన్మే కాదు, నిన్న మోసం చేసిన వాడు ఎవరు, మీ జీవితంలో జరిగిపోయిన సంఘటనల్లో ఎవరిదైనా తప్పు ఉంది, ఫ్యూచర్ లో ఎవరితో బిజినెస్ చేస్తే సక్సెస్ అవుతారో అది కూడా తెలిసిపోతుంది. కానీ మన గత జన్మ అంటే మనకి ఇప్పుడు మన సమాధులు ఉన్నాయా అమ్మా? గత జన్మ సమాధుల వరకు ఏది చూస్తాం? పవర్ ఒక గత జన్మ విషయాలు చూపించాలనుకుంటే మంచివి చూపిస్తాయి. మంచిగా చెప్పారు. కానీ ఒకసారి చూస్తే కనుక మనం, నాకు ఎక్స్పీరియన్స్ అయింది, నేను ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఈ ప్రదేశంలో నేను వచ్చినట్టు అలా అనిపిస్తుంటది. అదేంటంటే మీకు విజన్ ఉంటుంది. అదేంటంటే మీరు నిద్రపోతున్నప్పుడు మీరు ఏదైనా పూజ చేసి ఉంటారు. ఆ పవర్ ఏంటి? మీరు 10 రోజుల తర్వాత ఏ ప్లేస్కి వెళ్ళాలని 10 days బ్యాక్ చూపించుంటుంది. మీరు ఆ లొకేషన్కి వెళ్ళినప్పుడు ఓకే నేను చూసాను ఎక్కడ అనుకుంటారు. ఆ ప్లేస్ 10 రోజుల ముందే మీకు కళ్ళ కోసం ఒకసారి అట్లా కన్ఫ్యూజ్ అవుతుంటాను ఎప్పుడు వచ్చాము. మీకు కళ నిద్ర లేసినప్పుడు గుర్తుండదు. ఆ ప్లేస్ చూసినప్పుడు ఎక్కడో చూసాను అనుకుంటారు. 10 రోజుల్లో 15 రోజుల క్రితం కళ్ళలోకి వచ్చిన విషయం. కళ అంటే కళ కాదు, మీలో ఉన్న స్పిరిచువల్ ఎనర్జీ అనేది మీరు ఏ ప్లేస్కి వెళ్ళాలో ముందే సాఫ్ట్వేర్ క్రియేట్ చేస్తుంది. ఓకే, ఇది ప్రతి సామాన్య మానవుడికి ఎక్స్పీరియన్స్. మన కళలు పడుతుంటాయి, కొంతమంది చెడులు కళలు పడుతుంటాయి, అవి పడుతుంటాయి, బెదురుకుంటారు. ఇవి ఎందుకు వస్తే వాళ్ళకి ఎక్కువ శాతం? చెడు కళలు మంచి కళలు అనేవి జాగృత స్వప్న సుసుప్తి అవస్థలు అంటారు. స్వప్నావస్థ దాటినప్పుడు సుసుప్తి అవస్థలో మనిషి యొక్క నిజస్థితి అనేది తెలుస్తుంది. ఇప్పుడు ఎవరైనా అమ్మాయి యాక్షన్ చేస్తూ మీతో లైఫ్ లీడ్ చేస్తుంది అనుకుందాం. అమ్మాయి వచ్చి ఒరిజినల్ క్యారెక్టర్ మంత్ర జపంలో స్వప్నావస్థ దాటి సుసుప్తిలోకి వెళ్ళినప్పుడు అమ్మాయి మనసులో ఏమనుకుంటుంది, అమ్మాయి మీతో నిజంగా ఉందా, తిట్టుకుంటుందా అనే విషయం కూడా మీకు విజన్ వస్తుంది. అందుకే యోగులు ఎప్పుడు అంటే మొట్టనట్టు ఉంటారు. ఎందుకంటే పక్కన వాళ్ళు ఒరిజినల్ క్యారెక్టర్ వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి చాలా లోన్లీ లైఫ్, సింగిల్గా లైఫ్ లీడ్ చేస్తారు. కానీ హిమాలయాస్లో వెళ్ళిన మునులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆహారం లేకుండా జస్ట్ గాలి వాళ్ళ జపంలోనే ఉంటారు. ఎలా సాధ్యమమ్మా అది? యోగ సాధనలు ఉండొచ్చు. ఇప్పుడు చెట్లు ఉన్నాయి, చెట్లు సూర్యరశ్మిని నీటిని గ్రహించి తనలో తాను పిండి పదార్థం తయారు చేసుకుంటాయా? నిరాహార యోగుల సాధన అది. ఇప్పుడు మనం కూడా సూర్యరశ్మిని గ్రహించి వాటర్ తాగి బతకచ్చు, కానీ మనం ఆ విధంగా బాడీని ట్రైన్ అప్ చేసుకోవాలి. మీరు న్యూస్ పేపర్స్లో లాస్ట్ టైం నేను చదివా, ఒక అమ్మాయి టీ తాగే ఒక లేడీ లెక్చరర్ ఒక 60 years నుంచి లైఫ్ లీడ్ చేస్తుంది, ఒక టీ తాగే. అంటే మన బాడీకి ఎలా అలవాటు చేస్తే, ఎలా ట్రైన్ అప్ చేస్తే అలా తయారవుతుంది. ఇప్పుడు ఒక దుబాయ్లో పులుల్ని ఫుడ్ పెట్టి పెంచుతున్నారు, మన బాడీ కూడా అంతే. ఇప్పుడు హిమాలయాల్లో ప్రత్యేకత ఏమిటంటే పొల్యూషన్ ఫ్రీ ఎన్విరాన్మెంట్, మన అదృష్టం అది. చూస్తే కనుక చాలా మంది లేడీస్ కానీ జెంట్స్ కానీ సోమవారం ఈ ఉపవాసం, ఈ అలా ఉపవాసం అని అంటారు, ఈ దేవుడికి అది ఇదని అంటుంటారు. ఉపవాసం ఉండడం ముఖ్యమా?
ఉపవాసం ఉండడం ఏంటంటే ఇంతకుముందు రెగ్యులర్గా తినేవాళ్ళు కాబట్టి ఒక రోజు అలాగా ఉపవాసం ఉండడం వల్ల కాస్మిక్ పవర్ అనేది మనం ఎక్కువగా రిసీవ్ చేసుకోగలుగుతాం. ఫుడ్ తినేసింది వెంటనే మనం జపం చేయం కదా, పూజ కూడా చేయం. ఎందుకంటే కాస్మిక్ పవర్ రిసీవ్ చేసుకునే స్టేట్ మెంటల్గా ఉండదు, నిద్ర వస్తుంది. అందుకని ఉపవాసం పెడతాం. ఇప్పుడు శివరాత్రి జాగరణ ఉపవాసం అంటే ఏంటంటే నైట్ అంతా శివుని యొక్క శక్తి ఎన్విరాన్మెంట్కి దగ్గరగా వస్తుంది. ఆ కాస్మిక్ పవర్ని ఎక్కువగా నింపుకోవటం కోసం జాగరణ అంటాం. ప్రతిదానికి సైంటిఫిక్ రీజన్ ఉంటుంది మన హిందూ ధర్మంలో. ఉపవాసం అంటే ఏంటంటే దానివల్ల హెల్దీ కూడా. రెగ్యులర్ గా తినేసి వన్ డే తినకపోవడం వల్ల హెల్దీ, అది మన శరీరానికి సంబంధించిన సిస్టమ్. డివైన్ గా ఏంటంటే మంచిగా కాస్మిక్ పవర్ ని ఎక్కువగా గెయిన్ చేసుకోగలుగుతాం. కానీ ఉపవాసాల వల్ల దేవుడు నిజంగా వస్తాడా అంటే నిజానికి అది మన సోల్ టు సోల్ కనెక్టివిటీని బట్టి ఉంటుంది. మనలో ఉన్న ట్రూత్ ని బట్టే దేవుడిని రిసీవ్ చేసుకోవడం అనేది ఉంటుంది. కానీ ఉపవాసాల వల్ల ఏంటంటే నిద్ర వస్తుంది, కొంచెం మైల్డ్ గా ఉంటాం. అందువల్ల ఉపవాసాలు అనేది పెట్టడం జరిగింది. ఎప్పుడైనా భద్రకాళి గారితో మీరు మాట్లాడడం జరిగిందా మీ దేవతతోని? దర్శనమే కానీ మాటలు. ధ్యాన స్థితిలో దర్శనం ఇస్తుంది, వేరే రూపంలో స్త్రీలాగా ముత్తైదువులాగా పెద్ద బొట్టు పెట్టుకొని దర్శనం ఇస్తుంది అమ్మవారు. ఓకే. ఎప్పుడైనా మీకు బాధ సంఘటన వచ్చినప్పుడు భద్రకాళమ్మను క్వశ్చన్స్ వేసిన రోజులు ఎప్పుడైనా ఉన్నాయా? నేను ఒక టెంపుల్కి వెళ్ళినప్పుడు నాకు ఆ రోజు ఇలాగే వైబ్రేషన్ వచ్చింది, పూనకం లాగా. ఆ రోజు నా జుట్టు బట్టి ఈడ్చి బయట దోసేశారు. నాకు బాధ వేసింది. నేను వాంటెడ్గా చేయట్లేదు, నాకు అవమానం జరిగింది, అది నీ వల్లే కదా, నేను నీకు పూజ చేయను అన్నాను. నేను ఇలాంటివి చెయ్యను, పూజ చేయను అన్నాను. ఆ రోజు శ్రీ మహాలక్ష్మిని దర్శనం వచ్చింది. అమ్మవారి దర్శనం ఇచ్చి చెప్పింది, ఏ గుడిలో అయితే నిన్ను జుట్టుబట్టి ఇలా బయట తోసేశారో నువ్వు అక్కడే గౌరవప్రదంగా సమాజంలో పూజలు అందుకుంటావు. అమ్మవారు నాకు గుర్తుంది ఆ సంఘటన. అప్పుడు నేను చాలా సామాన్యమైన స్త్రీని. అమ్మవారు ఆ రోజు నాకు కనిపించి చెప్పింది, ఈరోజు నిజం చేసింది, నీకు ఆ రోజు అవమానం జరిగింది, ఈరోజు నేను మంచి స్థాయిలో నేను నిలబెడతాను, పూజలు అందుకునే స్థాయిలో. నిజానికి నేను ఏది చేస్తున్నాను అనుకోను, ఏది చేసినా అమ్మవారు చేస్తుంది, స్పిరిచువల్ ఎనర్జీ అంతే. నాకు ఏదైనా బాధ వస్తే నేను అమ్మవారితోనే చెప్తాను. ఇప్పుడు ఏం జరిగినా అది ఆమెకే వదిలేస్తా, ఆమె పాదాల దగ్గర. నువ్వు ఏం చేస్తావో ఈ శరీరాన్ని చెయ్యి, లేకపోతే ఈ శరీరాన్ని నువ్వు ఎలా వాడతావో వాడు, ఏది నా ప్రత్యేకత. ఎందుకంటే ఇది లిమిటెడ్ బాడీ, దీని ద్వారా మనం చేసేది ఏం ఉండదు. ఆ కనెక్టివిటీ ద్వారా ఏదైనా చేయాలంటే చేయొచ్చు మనం, అంతే. మనిషి ఏం పరమాత్మ ఏం కాదు.